వరంగల్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. నల్లపల్లి మండలం రుద్రగూడెం శివార్లోని ఓరి సర్వయ్యపల్లిలో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక మొక్కజొన్న పొలంలో ఓ మహిళకు పులి కనిపించడంతో భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు తీశారు రైతులు. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పులి ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. తోటకి ఎక్సామి పైకి ఇట్లా పైకి ఎక్కువ అట్లా పైకి ఎక్సామి ఆ తోటలు చూడు ఒకసారి. గత వారంలో ములుగు జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందని సమాచారం. అదే పెద్దపులి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది. ఈ రుద్రగూడెం నారకపేట కొండాపురం శివార్లో దాని పద్మార్కు గుర్తించాము. సో తద్వారా ఏంటంటే పెద్దపులి సంచరిస్తుందనే వార్త నిజమే. సో ఈ పెద్దపులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా పొద్దున ఎటు బయటికి వెళ్ళకూడదు. 3-4 వ్యక్తులు కలిసే వెళ్ళాలి. ఒక 2-3 రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి. రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు, ఎందుకంటే పెద్దపులి రాత్రి సంచరిస్తుంది. ఇక్కడ నా పెద్దపులి జాడగా తెలిసిన ఏమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా తెలియజేయాలి. సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఈ 2-3 రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంత వరకు జాగ్రత్త పాటించుకుంటూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల మొత్తం పెద్దపులి కదలికలు మాత్రం కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఇటు మహబూబాబాద్ జిల్లా ప్రాంతం, అదేవిధంగా ములుగు జిల్లా, వరంగల్ జిల్లా ప్రాంతాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లో మాత్రం పెద్దపులి తిరగడం, అదేవిధంగా అక్కడ ఒకటి దానికి సంబంధించిన పాదముద్రలు చూసినటువంటి రైతులు మాత్రం కంటి మీద కునుకులేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దపులి ఉన్నటువంటి పంట చేలలో మాత్రం పనిచేస్తున్న క్రమంలో కూడా పెద్దపులి తారాసపడ అక్కడటువంటి వెళ్తున్నటువంటి దృశ్యాలను రైతులు చూడడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఇటు అటవీ శాఖకు సంబంధించిన సిబ్బందికి అయితే సమాచారం అందించిన నేపథ్యంలో ఇటు ఫారెస్ట్ కు సంబంధించిన అధికారులు మాత్రం పులి సంచరిస్తున్నట్లుగా అయితే గుర్తించారు. అక్కడ తిరిగేటువంటి ప్రాంతంలో ఇటు పెద్దపులి సంబంధించినటువంటి పాదముద్ర అయితే గుర్తించారు. అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు ఆడపులి, అదేవిధంగా మరొక చిన్న పులి ఉన్నట్టుగా గుర్తించారు. ఏదైతే ఉందో ఈ 2 పులుల కోసం ఇటు పెద్ద పులి మాత్రం తిరుగుతున్నట్లుగా అయితే వీరైతే భావించారు. ఎందుకంటే ఇటు చలికాలం కావడంతో ఇటు పెద్ద పులి మాత్రం తన ఆడ పులి కోసం వెతుకుతూ ఉన్నట్లుగా సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ సిబ్బంది తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటు వ్యవసాయ క్షేత్రాలకు, అదేవిధంగా పంట పొలంలో ఉన్నటువంటి రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం 10 గంటల తర్వాతే పనికి వెళ్ళాలి. ఆ తర్వాత సాయంత్రం 4 తర్వాత వెంటనే పంట పొలాన్ని విడిచి మాత్రం గ్రామీణ ప్రాంతాలకు మాత్రం వెళ్లాలని వారు సూచిస్తున్నారు. మరోవైపు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా అక్కడ సంబంధించి రైతులకు, అదేవిధంగా గ్రామస్తులకు మాత్రం తప్పు చాటింపు చేస్తూ వారికైతే తగు జాగ్రత్తలు మాత్రం సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కొత్తగూడెం మండలం ఉన్నటువంటి కోనాపురం, ఓటాయి, అదేవిధంగా కామారం, ఇటు నల్లబెల్లి సంబంధించినటువంటి మండల సంబంధించిన అడవుల్లో మాత్రం సంచరిస్తున్నట్టు అయితే గమనించారు. ఈ క్రమంలో అక్కడ కొన్ని ట్రాప్స్ కెమెరాలను కూడా అమర్చారు. ఈ క్రమంలో ఇటు పెద్దపులి సంచారం ఇటు కలకలం రేపుతుంది. మరోవైపు ఉన్నటువంటి రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళొద్దు, అదేవిధంగా అడవిలోకి వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలి. ఒకవేళ పులి తారాస పడితే మాత్రం వెంటనే వెనుదిరిగి పరిగెత్తకూడదు, అదేవిధంగా వెనక నుంచి దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా పాటించాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ అటవీ శాఖ సంబంధించిన అధికారులు మాత్రం వాటిని ట్రేస్ చేసే పనిలో మాత్రం పడాలని చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్పందన.